అందుకోవడానికి ఒక మంచి వ్యక్తి పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖపట్నం వచ్చిన సందర్భంగా ఇక్కడున్న మీలాంటి అందరి పెద్దలో నేను కూడా ఒక మంచి అవకాశాన్ని తీసుకొని మంచి అవకాశం ప్రత్యేకంగా వెంకయ్యనాయుడు గారికి నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు వెంకయ్యనాయుడు గారి పేరు చెప్పాలంటేనే ఒక అర్హత ఉండాలి. వెంకయ్యనాయుడు గారి గురించి మాట్లాడుకోవాలనుకుంటేనే ఒక అంటే నేను అనేది ఏంటంటే ఒక స్టేటస్ ఇన్ ద సెన్స్ ఏదో పెద్ద స్టేటస్ కాదు, ఒక మంచిగా దీనిగా ఆలోచించే వ్యక్తి. అటువంటి వ్యక్తి క్రమశిక్షణకి మారుపేరు గారికి తెలుగుతనాన్ని తన ఆహారంలోనే పొందుపరుచుకున్న వ్యక్తి, భాషలో పొందుపరుచుకున్న వ్యక్తి. అవతల వాళ్ళు ఎవరైనా చూసిన వెంటనే లేచి నిలబడి నమస్కారం పెట్టగలిగే ఔన్నత్యం కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా కూడా కష్టపడి నిలబడి ఈరోజు విద్యార్థి నాయకుల స్థాయి నుంచి ఒక ఉపరాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగిన అటువంటి వ్యక్తి తాలూకా 75 సంవత్సరాలు వసతులు చేసుకునే వేడుకల్లో నేను కూడా పాల్గొంచుకునే అవకాశం కలిగించినందుకు మరొకసారి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ సభాధ్యక్షత వహించిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీ గారు, అదేవిధంగా మిజోరాం గవర్నర్ గారు హరిబాబు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు గురువర్యులు మన శాసనసభ స్పీకర్ చింతకాయ రాయబాబు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కొండ రామకృష్ణ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు శ్రీకుమార్ రాజు గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అత్యంత మహానతులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మంచి కార్యక్రమానికి నేను రావడం అనేది ఒకటైతే నేను ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు నేను చదువుకునేటప్పుడు వెంకయ్యనాయుడు గారు స్పీచెస్ వింటాను కానీ వెంకయ్యనాయుడు గారు అంటే వెంకయ్యనాయుడు గారు ఎందుకు వెంకయ్యనాయుడు గారికి నాకు బాగా తెలుసంటే మా నాన్నగారు అంటే ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు వెంకయ్యనాయుడు గారు అక్కడ ఒక నాయకుడు, విద్యార్థి నాయకుడు. ఇప్పటికే చెప్తూనే ఉంటారు మా నాన్నగారు. ఆ రోజు స్కాలర్షిప్ విషయంలో ఏదో చిన్న ఇబ్బంది వస్తే చిన్న స్కూటర్ ఉండేదని వెంకయ్యనాయుడు గారు ఆ స్కూటర్ మీద ఎక్కించుకుని మరి తీసుకెళ్ళి ఆ విద్యార్థి దశలోనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారని చాలా సందర్భాలు నాకు చెప్పారు. అయితే బై గాడ్స్ గ్రేస్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మహావ్యక్తిని నేను చూశాను. ఆ రోజు ఎమ్మెల్యేలందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టేటప్పుడు ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మేము కూడా కూర్చున్నాం, సార్ వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారు. లిటరల్లీ నేను చాలా పుస్తకాలు చదువుతూ ఉంటాను, చాలా మంది స్పీచెస్ వింటూ ఉంటాను, కానీ కట్టిపడేసే ప్రసంగం అంటారు కదా, అది మాత్రం శ్రోతల్ని కట్టిపడేసే ప్రసంగం చేయడంలో మాత్రం ఆ మహానుభావుడికి నిజంగా సరస్వతి కటాక్షం ఎలా వచ్చింది, అతని కన్నా తల్లిదండ్రులకి మాత్రం పదార్థం చేయాలి. నిజంగా ఎలాంటి సబ్జెక్ట్ అయినా ఎలాంటి భాషలోనైనా అనర్గళంగా మాట్లాడడమే కాకుండా దానిలోని ఏదో ఒక సందర్భంలో అవతల వాళ్ళకి ఒక స్ఫూర్తినిచ్చే విషయంగా మాట్లాడతారు. సో ఆ రోజు నేను చూసుకుని ఆ నెక్స్ట్ టైం నుంచి నేను ప్రతి ఒక్క ప్రసంగం నేను ఏదైనా ప్రసంగం మాట్లాడాలన్నా అసెంబ్లీలో మాట్లాడాలన్నా ఒకసారి సార్ తాలూకా ప్రీవియస్ ప్రసంగాలన్నీ కూడా చూసి కొన్ని నేర్చుకొని ఒక ఏకైక శిష్యురాలిగా ఆయన శిష్యురాలిగా నేను ఈరోజు తయారై నేను ఈరోజు ఇక్కడ ఉంచగలిగానంటే అది ఆ మహానుభావుడు ఇచ్చిన స్ఫూర్తి. అలాంటి స్ఫూర్తి ఎన్నో సందర్భాల్లో చూస్తుంటాను. అవతల వాళ్ళు విమర్శించినా కూడా దాన్ని సద్విమర్శను తను తీసుకొని అవతల వాళ్ళకి నొప్పి లేకుండా తగిలితే తగులుతుంది, గట్టిగా తగులుతుంది దెబ్బ, మాటలోనే గట్టిగా తగులుతుంది దెబ్బ, కానీ అది తగిలితే ఎవరు తగులుతుంది అంటే ఆ మాట అన్న వాళ్ళకే తగులుతుంది. అలా మాట్లాడటంలో కానీ ఇప్పుడే నేను మాట్లాడుతున్నప్పుడు అన్నారు అమ్మ అంతా 10 వచ్చింది మనం అంటే వర్క్ స్పీక్ అన్నారు. ఎస్